కోసమే ఈరోజు మీతో మాట్లాడటం కోసం జరుగుతుంది. అంతకుముందు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చూసాం. చాలా వాటికి ఏదన్నా సమస్య వస్తే ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే పార్టీలు మారుతానన్నారు, మంత్రి పదవులు తీసేస్తే పార్టీలు మారుతామన్నారు. అట్లా కాకుండా ప్రజల సమస్యల కోసం మేము ధర్నాలు చేస్తాం, లేదంటే రాజీనామాలు చేస్తాం అనే నాయకుల్ని మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఏనాడు చూడలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ప్రజల సమస్యల కోసం ప్రజలతో పాటు అందరితో కలిసి పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతిపాటులో ఉన్న నీటి సమస్యను పూర్తిగా శాశ్వతంగా తీసేయడం కోసం నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఒక గుంటూరు ఛానల్ ద్వారా పైప్ లైన్ విధానంగా తీసుకొచ్చి మన చెరువుల ద్వారా లింకప్ చేయడం ద్వారా చేయొచ్చు. అదేవిధంగా సాగర్ నీళ్ళు వచ్చినప్పుడు చేయొచ్చు. ప్రతి ఊరికి కూడా నీటి సమస్య రెండు విధాలుగా, పైప్ లైన్ విధానంగా ప్లస్ సాగర్ నీటి విధానంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఊర్లో ఉన్న సమస్యలు, నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్క సమస్యలు తీర్చడం కోసం నా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు 178 మంది ఎమ్మెల్యేల మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో, 178 మంది ఎమ్మెల్యేల మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో, అట్లా కాకుండా నా నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేసుకోవడం కోసం ప్రతిపాడికే ఒక మేనిఫెస్టో రెడీ చేసి ప్రతిపాడిలో మా సమస్యలు మేము తీర్చుకోవాలి. అందరూ తెలుసు, ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. అట్లాగే మా ప్రతిపాడు నియోజకవర్గాన్ని మేమే శుభ్రం చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అందుకోసమే నా మేనిఫెస్టో రెడీ చేసుకొని పత్రికా ముఖంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలారా అందరూ దీవించండి, నా మేనిఫెస్టో ఒకసారి చూడండి, నేను ఏమేమి చేస్తాను అనేది ఒకసారి అడగండి. ప్రతిపాడు నియోజకవర్గం డెవలప్ కోసం నేను వచ్చాను, అందుకోసమే నేను నిలబడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రతిపాడు ప్రజలందరూ కూడా ఈరోజు నన్ను దీవిస్తారని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ వేశాను. నాకు సింబల్ వచ్చిన కాడ నుంచి జనాల్లోకి ముందుగా వెళ్తాను, వెళ్ళేసి అందరి దేవుళ్ళతో నేను గెలవాలని నేను నామినేషన్ వేశాను. అందరికీ కూడా